వర్షాలు సకాలంలో వస్తే పాడి పంటలకి కుదవలేదు కదా. ఎన్ని రకాలుగా మనం కష్టాలు పడుతున్నాం నీళ్లు లేకనే. ఆ నీళ్లు లేకపోవడం వల్లే అనేక ఇబ్బందులు పడుతున్నాం. మరి ఆ నీళ్లు రావాలంటే, వర్షం పడాలంటే ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఏ మానవ మాతృడు ఏమీ చేయలేడు. భగవంతుడు మాత్రమే చెయ్యాలి. కానీ దాన్ని చేసేటువంటి శక్తి మాత్రం మొక్కలకి ఉంది. అంటే మొక్కల్ని బాగా నాటడం వలన, వనాల్ని పెంచటం వలన, అడవుల్ని పెంచటం వలన సకాలంలో వర్షాలు పడతాయి. అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ చినుకులు చిత్తడిగానే ఉంటూ ఉంటుంది. అలా ఉంటే మనకి పాడి పంటలకి కొదవ ఉండదు. పాడి పంటలకి కొదవలేదనుకోండి, ఇంకేముంది, అన్న వస్త్రాలకి కూడా కొదవలేదు. మనకి కలపకి కూడా కొదవ ఉండదు. కలప అంటే చెక్క మీదే కదా మన ఆధారం అంతా కూడా. మనం చేసుకునేటువంటి అనేక వస్తువులు చెక్క నుంచి వచ్చేవి కదా. బిడ్డ పుట్టగానే చేటలో పడుకోబెట్టేటువంటిది, దానికి కలప కావాలి. అంటే కలపతో చేసిందే కదా. వెదురుతో చేసింది, వెదురు కూడా చెట్టు నుంచి వచ్చేటువంటిదే కదా. వెదురుతో చేసేటువంటి చాటలు, అసలు వ్యవసాయ సామాగ్రి మనకి ఎన్ని చూసినా కూడా వెదురుతో చేసేవి. గంపలు కానీ, చాటలు కానీ, నాగలి కానీ, ఇవన్నీ కూడా మనకి చెక్కతోనే చేస్తాం. చెక్కతో చేసినటువంటి ఎడ్ల బండ్లు, చెక్కలతో చేసినటువంటివి అనేక సామాగ్రిని మనం వ్యవసాయంలో వాడుతూ ఉంటాం. ఒక్క వ్యవసాయమైనా మనకి ఇంట్లో సోఫాలు, కుర్చీలు, టేబుళ్ళు, వంటకి ఉపయోగించేటువంటి అనేక వస్తువులు కూడా మనకి, రొట్టెలు ఒత్తుకోవడానికి అనేకం కూడా మనకి చెక్కతో తయారు చేసినవే ఉంటాయి. పీట వేసుకొని కూర్చోవాలన్నా చెక్కే కావాలి. చాప వేసుకోవాలన్నా మనకి చెక్కతో వచ్చింది. చెట్టు వృక్షం నుంచి వచ్చేది. చివరికి మనం కట్టుకునే బట్టలు కూడా వృక్షం నుంచి వచ్చేటువంటివి. తినే పళ్ళు, తినే అన్నం, ఇవన్నీ కూడా మనకి చెట్టు నుంచి వచ్చినవే. పడుకోవడానికి మంచం, అసలు కూర్చుంటే చెట్టు, నించుంటే చెట్టు. చెట్టు లేకుంటే మనకి జీవితమే లేదు. అన్నం తినాలంటే పాడి పంటలు కావాలి, ధాన్యం కావాలి మనకి. కూరగాయలు కావాలంటే చెట్టు నుంచి వచ్చినవే. తలుపు వేయాలంటే చెక్కదే. గడి వేసుకోవాలంటే మనకి అన్నీ, ఇంటికి గడప కావాలంటే చెక్కదే. ఎటు చూడండి, అసలు మీరు ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా కూర్చుని ఆలోచించండి. ఎన్నిటితో మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఈ చెక్కని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఒక్క పొయ్యిలో పెట్టే చెక్కలు ఇప్పుడు లేకపోవచ్చేమో, కానీ ఎన్నిటికో మనకి చెక్కతో అవసరం ఉంది. టేబుల్ తయారు చేసుకోవాలంటే చెక్కే కావాలి. అంతెందుకు, చివరికి చనిపోయిన తర్వాత మనిషిని మోసుకెళ్ళడానికి చెక్క కావాలి, తగలపెట్టడానికి చెక్క కావాలి. మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు, బిడ్డ పుట్టాడు, ఉయ్యాల ఊపాలంటే చెక్కతో చేసినటువంటి ఉయ్యాల, మంచంలో పడుకోబెట్టాలంటే చెక్కతో చేసినటువంటిది. ఏది చూసినా, ఎక్కడికి వెళ్ళినా చెక్క లేకుండా మనకి జీవితం లేదు. అంటే అవన్నీ ఎక్కడి నుంచి రావాలి మనకి? వృక్షం నుంచి రావాలి. మరి అలాంటి వృక్షాన్ని మనం ఎన్నింటిని పెంచాలి? వాతావరణ కాలుష్యం పోవాలి, మనకి ఆరోగ్యం కావాలి, పాడి పంటలు కావాలి, వర్షాలు పడాలి. ఒక్క మనిషికైనా, పశుపక్షాదులకి కూడా దీనివల్ల ఉపయోగం ఉంది కదా. పశువులకి మేత, అంతేకాదు పక్షులు, ఎన్నో పక్షులకి ఆహారం కూడా కదా. చెట్ల మీద ఉండేటువంటి అనేక ఫలాలనేది అవి తింటుంది. తర్వాత చెట్ల మీద అవి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. కుహు కుహు అని కూస్తూ ఉంటుంది కోయిల. అనేక పక్షులు కూడా చెట్లని ఆలవాలంగా చేసుకొని నివసిస్తూ ఉంటాయి. అంటే పశువులకి, పక్షులకి, వాతావరణానికి, వర్షానికి, మనకి నిత్య జీవితంలో మనం జీవించటానికి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.